గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం రేపు మధ్యాహ్నం 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం సభా వేదిక వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేసేశారు. మొత్తం నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా రేపు కార్యక్రమం హాజరు కాబోతున్నారు. ప్రధాన వేదిక ఇది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్యులంతా పాల్గొనే ప్రధాన వేదిక ఇది. ప్రధాన వేదిక మీద 14 మంది మాత్రమే ఈ వేదిక మీద ఉండబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు మాత్రమే ఈ స్టేజ్ మీద ఉండబోతున్నారు. ప్రత్యేకంగా దీన్ని స్టేజ్ని అయితే సిద్ధం చేశారు. మొత్తం ఈ గ్యాలరీలు సంబంధిస్తే కనుక మొత్తం 31 గ్యాలరీని అయితే ఇక్కడ సిద్ధం చేశారు. 31 గ్యాలరీలో వివిధ కేటగిరీలుగా డివైడ్ చేసి ఆహ్వానించారు. అంతేకాదు అమరావతికి భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీని సిద్ధం చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక 5 గ్యాలరీలో వారు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. దాదాపు అన్నికి సంబంధించిన అన్ని ప్రాంతాల నుంచి 5 లక్షల మంది ప్రజలు ఇక్కడికి హాజరవుతారని అంచనా వేస్తున్నాం. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. చూడొచ్చు, భారీ ప్రాంగణాన్ని కూడా సిద్ధం, ఇబ్బంది లేకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిన్న కొంత వర్షం పడినప్పటికీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వెంటనే ముమ్మర చర్యలు అయితే తీసుకున్నారు పరిస్థితి. మరోవైపు వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి తరలి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. మంచినీళ్ళతో పాటు మజ్జిగను కూడా అందిస్తున్నారు. మొత్తం 8,000 బస్సులను అయితే అరేంజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి 8,000 బస్సుల్ని అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం రేపు మధ్యాహ్నం 3 గంటలకైతే ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 3:25 నిమిషాలకి ఇక్కడికి చేరుకుంటారు. దాదాపు గంట పైగా ఆయన ఇక్కడ ఉంటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమం అంటే అమరావతిలో నిర్మాణం చేయబోతున్నటువంటి నిర్మాణ పునఃప్రారంభానికి సంబంధించినటువంటి 49,000 కోట్లు, వాటితో పాటు ఓవరాల్గా DRDO, విశాఖపట్నం, ఇతర నాగాలాండ్కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర పనులకు సంబంధించి ఓవరాల్ 57,000 కోట్ల వరకు నిర్మాణ పనులకైనా శంకుస్థాపన చేయబోతున్నారు. వర్చువల్గా ఆయన ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. అమరావతికి సంబంధించిన పైలాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఒకసారి స్టేజ్ని మీరు చూడవచ్చు. పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ప్రధానమంత్రి కూర్చునేటువంటి ప్రధాన స్టేజ్ ఇదే. కేవలం 14 మందికి మాత్రం దీని మీద అనుమతిని ఇప్పటికే ప్రకటించారు. ఇంకా అంటే 14 మంది మినహాయింపు ఎవరు ఉండరు. ఇతర ప్రముఖులు కానీ రాష్ట్ర మంత్రులందరూ కూడా పక్కన అటువైపున ఒక ప్రత్యేక విధంగా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండబోతున్నారు. అమరావతికి సంబంధించినటువంటి 2015లో జరిగినటువంటి శంకుస్థాపన ఒక ఎత్తు అయితే 2025లో జరగబోతున్నటువంటి పునఃప్రారంభం సభ మరో ఎత్తు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీర్చిదిద్దింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు పోలీసుల విషయంలో, భద్రతా విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రేపు జరగబోతున్నటువంటి సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం అటు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఏర్పాట్లని పూర్తి చేశామని మంత్రులు కూడా చెప్పారు. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతం నుంచి సభ ప్రారంభం అవుతుంది. కానీ ప్రధానమంత్రి మాత్రం 3:25 నిమిషాలకి ఇక్కడ చేరుకోబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.